ఇప్పుడు లిఖిత అండ్ శిరీష మీ ఇద్దరి మధ్యలో టాస్. ఈ టాస్ లో ఏం జరుగుతుందో మీరిద్దరు ఇక్కడ రండి చెప్తారు. శిరీష డక్క, నేనే నెంబర్ 1. నెంబర్ 1. ఇట్ సైడ్ నెంబర్ 1 అన్నారు, ఇట్ సైడ్ అయితే డక్ రావాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అందరు ప్రభాస్ మహేష్ బాబు తీసుకుంటే మేమేమోవాలి. కంగ్రాచులేషన్స్. మనకి ఎల్ల ఎరికం అంటారా. సో శిరీష, నువ్వు టాస్ గెలిచావు కాబట్టి నీ దగ్గర 6,500 రూపీస్ ఇప్పుడు ఉన్నాయి. అందులోంచి -1000. కానీ లిఖిత గారు ఇప్పుడు మీ దగ్గర 7,500 రూపాయలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటి? వీళ్ళిద్దరిని భయపెట్టేది, మనందరినీ హడలించేది ఒక అద్భుతమైనది మన అస్త్రం మన దగ్గర ఉంది. డాన్స్. నేను చేస్తే అందరూ భయపడతారు కదా, అది వేరే విషయం. సో లిఖిత గారు ఇప్పుడు అద్భుతంగా డాన్స్ చేస్తారు. కానీ ఆవిడ ఒక్కత్తు చేస్తే నాకు ఇష్టం ఉంటుంది. ఇందాక ఆవిడ కంటే మా జంబోని ఇచ్చాం కాబట్టి ఈవిడికి మాత్రం రాడిష్ అనే ఒక కూరగాయని ఇస్తాం. దాన్ని బాగా ప్రాపర్టీగా వాడి దాంట్లోనే ఒక హీరోని చూసుకుంటూ ఆవిడ పెర్ఫార్మెన్స్. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 3 లక 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 జలక. మై లక 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 జలకాలో చక్కగా కింద నీళ్లు, పైన రాడ్డు, మధ్యలో మీరు 2 మినిట్స్లో ఎన్ని స్టార్స్ తీస్తే అన్ని 500 రూపీస్ మీ అకౌంట్లోంచి మైనస్ అవుతాయి. ఓకే, సో మీరు ఆడాలంటే మీ అద్భుతమైన ఈ కాస్ట్యూమ్లోంచి వేరే కాస్ట్యూమ్లోకి వెళ్ళాలి మీరు. సో కాస్ట్యూమ్ చేంజ్. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో 3వ రౌండ్ ఆడడానికి ఈ ముగ్గురు సూపర్ గా రెడీ అయి వచ్చారు. సో అందులో ముందుగా ఈ రౌండ్ ఆడడానికి శిరీష ఇస్ రెడీ. చేపలన్నీ నేను తీస్తానమ్మా, మీరు చేపలు పట్టక్కర్లేదు. మీరు ఓన్లీ స్టార్స్ పిక్తే చాలు. ఏదైతే ఎవరు ఆడలేదు, ఎక్కువ ఆడలేదు, వాళ్ళు ఆడగలరు. వాళ్ళే ఆడగలరు, వాళ్ళే ఆడారు ఇప్పటి వరకు. సో మీ పొజిషన్ రెడీ, గో. One, go. బాగైంది. ఎన్నిసార్లు చెప్పా అలా తీయద్దంటే ఎగురుకుంటే వెళ్ళి స్టార్ మీద దూకుతున్నావు. మొత్తం అంతా నడిపేశావు కదమ్మా. రెడీ, గో. ముచ్చటగా ఒకటే పీకారు మీరు. సో 500 మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఇలా ఆడాలని మీకు ఎందుకు అనిపించింది అలా? ఎందుకంటే ఎప్పుడైనా ఇలా ఆడలేదు కాబట్టి. శిరీష ఇంత అద్భుతంగా ఇప్పటివరకు ఎవరు ఆడలేదు కాబట్టి
నువ్వు ఆడావు కాబట్టి మా అందరి కోసం ఒక్కసారి ఇందులో డాన్స్ చేయవా? ఒక బృందావనం సోయగం యద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం. లిఖిత గారు రండి రండి. ఇవి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టు మీరు ఆడేస్తారా? ఓకే వెళ్ళిపోండి అయితే. 3, 2, 1 గో. Come on, ready, come on. మీరు దూకడం మీద కంటే పీకడం మీద కాన్సన్ట్రేట్ పెడితే ఒకటైనా ఊడిద్ది. పైకి ఎక్కండి. 3, 2, 1 గో. అదిగో చిన్న సైజు ఎలక పిల్లకి చెప్పినట్టు చెప్పా, అయినా సరే మళ్ళీ అలాగే పీకారు. ఇక లాస్ట్ ఛాన్స్ ఉంది మీ దగ్గర. ఈ లాస్ట్ ఛాన్స్ లో ఒకటైనా తీస్తారులేదు చూద్దాం. అప్పా మా తల్లే అబ్బా బాబా. మీకు ఈ ప్లాన్ ఎలా వచ్చింది అసలు, ఈ ఐడియా? ఏమో మరి అది టాలెంట్ అనేది లోపల నుంచి వస్తుంది కదా. అవును నాకు అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది నాకు మిమ్మల్ని చూశాక. సో ఒకటే తీశారు కాబట్టి 500 రూపీసే మైనసే. ఓకే ఈ ఆనంద సమయంలో మీరు కూడా ఓ 2-3 స్టెప్లు వేయాలి మాకోసం. అయ్యో బాయ్. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేను తంటానా నువ్వు వస్తానంటే నేను తంటానా తరికిట తరికిట. అంటే డాన్స్ ఇలా కూడా చేస్తారని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మాయిలు చేసి నేర్చుకోవాలి. చాలా అద్భుతంగా చేశారు, అంటే బాగా మేనేజ్ చేశారు నా అలాగే మీరు కూడా. ఆ చేయరు 5 సార్లు, ఈ చేయి 5 సార్లు ఊపారు. అలా ఎలా కనుక్కున్నారు? అదే నేను ఏ పాట పెట్టినా ఈ స్టెప్పులు సింక్ అయిపోతాయి తెలుసా మీకు. ఓ సేమ్ డాన్సర్లు మన ఇద్దరం. సేమ్ స్కూల్. ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఇప్పుడు ఈ 3వ రౌండ్ లో ఆడడానికి వస్తున్న ఆ 3వ పార్టిసిపెంట్ శ్యామల గారు. శ్యామల గారు మీకు స్విమ్మింగ్ వచ్చా? సో ఇందాక వాళ్ళిద్దరు ఆడింది చూసారా? ఇంక మీకు మైక్ అవసరం లేదు. సో వాళ్ళిద్దరు ఆడింది చూశారు కాబట్టి మీకు ఎలా ఆడాలో మీకు అర్థమైంది కదా. నాకు అర్థమైంది, ఆవిడ మంచి క్లారిటీతో ఉన్నారు, ఆవిడ సూపర్గా ఆడతారు. మీరు అందరూ చూసి నేర్చుకోండి. రెడీ 3, 2, 1 గో. అది అక్కడే ఉంది, మీరు మాత్రం కిందకి వెళ్ళారు. రెడీ 3, 2, 1 గో. పాపా సారీ ఇది గో కమాన్. $500 అయింది కాబట్టి ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో చక్కగా 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. వీళ్ళు డాన్స్లు వేశారు, పాటలు పాడారు, ఒక్కళ్ళు కూడా సరిగ్గా స్టార్ పీకలేదు. సో 3 రౌండ్లు అయిపోయిన తర్వాత శ్యామల గారు అత్యద్భుతంగా చాలా ఈజీగా అసలు అదొక కొత్త టెక్నిక్ వాడి మరి ఆ 1 స్టార్ పీకారండి.
5,500 లోంచి 500 రూపీస్ మైనస్. లిఖిత గారు కూడా సేమ్ పాలసీ. సో 7,500 లోంచి మైనస్ 500. శిరీష గారే చెప్పక్కర్లేదండి, ఆవిడే మార్గదర్శకురాలు. ఆవిడ చూపించిన బాటలోని వీళ్ళిద్దరు వెళ్ళారు. పీకడం పడిపోవడం, పీకడం పడిపోవడం, పీకడం పడిపోవడం. ఈ ట్రయల్స్ లో ఒకటే పడింది కాబట్టి శిరీష 5,500 లోంచి మైనస్ 500. సో శిరీష అండ్ శ్యామల ఇద్దరు 5,000 రూపాయలు మిగిలాయి. మీ ఇద్దరిలో ఇప్పుడు నేను టాస్ వేస్తాను. ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. నేను నెంబర్ 1 కావాలా, డక్ కావాలా? నెంబర్ 1. నెంబర్ 1. సో మీకు డక్కు ఓకేనమ్మా? శిరీష అండ్ శ్యామల. అండ్ నెంబర్ 1. సో శిరీష రండి, మనకు అద్భుతమైన గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. సో మూడో రౌండ్ విన్నర్ కాబట్టి శిరీష మీకోసం మా చంద్రక ముక్ తీసుకొస్తోంది డివిడి ప్లేయర్. శిరీష కంగ్రాచులేషన్స్ డివిడి ప్లేయర్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. కానీ టాస్ లో ట్విస్ట్ లిఖితకు వస్తుందా, శ్యామలాకు వస్తుందా? అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకు బంపర్ ఆఫర్ ఉంది. ఏ టాస్క్ చేయకుండా మీ దగ్గర ఉన్న 1,000 రూపాయలని మైనస్ చేస్తాం. అలాగే ఆ 1,000 రూపాయలు తీసుకెళ్ళి టాస్ గెలిచిన వాళ్ళు ఎవరి అకౌంట్లో వేయమని చెప్తే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. శ్యామల గారు నెంబర్ 1 కావాలా, డక్ కావాలా? డక్. డక్. సో మీకు నెంబర్ 1. సో ఈ టాస్ ఎవరు గెలుస్తున్నారు? అండ్ ఇట్ ఈస్ డక్. కంగ్రాచులేషన్స్ శ్యామల గారు. మీ అకౌంట్ లోంచి ఇప్పుడు 1000 మాయమవుతుంది. అండ్ లిఖిత అకౌంట్ లోకి వేస్తున్నారా, శిరీష్ అకౌంట్ లోకి వేస్తున్నారా? ఏం చేద్దాం నువ్వు చెప్పు ప్రదీప్. నమ్మో పర్లేదు నువ్వు చెప్పాలి. లేడీస్ బదులు అస్సలు వేయలేటదని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. సో నాకు సంబంధం లేదమ్మా. మరి నువ్వు ఏకంగా మనిషివే వచ్చేసావు మా ఇద్దరి మధ్యలోకి. మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను శ్యామల గారు. ఫోన్లే లిఖిత అకౌంట్ లోనే వేసేస్తా. ఓకే. వేసేస్తారా? ఈ ఎపిసోడ్ అయిపోయి మీకు ఉంటుంది లిఖిత చేతిలో. సో లిఖిత గారు కంగ్రాచులేషన్స్. ఓకే. మన దగ్గర ఆల్రెడీ 7,000 ఉన్నాయి. Yeah. ఇంకో 1000 వచ్చి 8,000 అయింది. శ్యామల మీరు టాస్ గెలిచారు కాబట్టి మీ దగ్గర ఉన్న 5,000 లోంచి మైనస్ 1,000. అలాగే లిఖిత గారు 7,000 ఉన్నాయి కాబట్టి ఆవిడ 1000 మీ దాంట్లో వేశారు కాబట్టి లిఖిత విత్ 8,000 రూపీస్. మానిటర్ వెలిగిపోతుంది. మై ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో లాస్ట్ రౌండ్ తిలానా తిలానా బనానా బనానా. ముందు శ్యామల గారితో మొదలెడదాం. రెడీ 1 2 3 గో. ఏంటది? అదే నడవడం. జరిగింది. కమాన్ గో. వెరీ గుడ్ క్లాస్. కమాన్. ఏది ఇంకోటి అటు వెళ్ళొచ్చా? యాడ నేను కూడా ఎత్తగా ఇగో. శ్యామల గారు లక్షకి మీకు 2 అట్టిపళ్ళు దూరం. ఇంకోటి దూరం ఉంది. అట్టిపండు ఇలా కూడా తినచ్చని మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారు అట్టిపండు తినడానికి ఇంట్లో? మీకు స్విమ్మింగ్ వచ్చానుకుంటా మొత్తం లోపల పెట్టారు. Ten, 9, 8, 7, 6,
5 4 3 2 1 రెండు అట్టిపళ్ళు మాత్రం కనుక మీరు తీసుకెళ్ళుంటే ₹1,00,000 వచ్చేవి. కానీ రెండు తీసుకెళ్లారు కాబట్టి 2000 రూపీస్ మైనస్. రండి లిఖిత గారు. రెడీ 3 2 1 గో. ఏయ్ ఏయ్ ఈడ్చకూడదు. ఈడ్చకూడదు, ఎత్తాలి. ఇంకోటి కావాలా? మీరు జీవితంలో ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి తింటారు కదా. Ready, come on. Ten, 9, నాకన్నా మర్చిపోండి. 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సూపర్గా ఆడారు మీరు. సో మొత్తం 2 రౌండ్లు వేశారు. 2 అట్టుపళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేసారు కాబట్టి మీ దాంట్లో నుంచి 2000 మైనస్ అవుతుంది. సో శిరీష, మ్యాటర్ అర్థమైపోయింది కదమ్మా మీకు? దామ్మా. One, 2, 3, go. నాకు అవి దేవేయలేదు, టైం అయిపోతుంది. ఓహో, పెద్ద తీసేవాళ్ళగా. లోపలికి మాతల్లే చేజమ్మా, చేయి పెట్టకూడదు. వా. చేతులు అడిగారు పెట్టు. ఏయ్ ఇంకేంటి విశేషాలు? కొత్త సినిమాలు ఏం చూశారు మీరు? శిరీష గారు, ఓ మంచి పాట పాడచ్చు కదా లోపల అనుకుంటాం. షాంపూ కానీ ఇంకేమైనా తెప్పినమ్మా? ఇలా పిండుకో అమ్మా జుట్టు కానీ. వేసుకో నీకు కావాల్సిన వేసుకో, నాకు ఎందుకు. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మొత్తం మీరు ఎన్ని తీశారమ్మా? 3 అట్టిపళ్ళు తీశారు. సో 3000 రూపీస్ మైనస్ చేసుకున్నారు. సూపర్గా ఆడారు. శిరీష దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి, శ్యామల దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి. సో మీ ఇద్దరిలో ఎవరు ఈ ఎపిసోడ్ విన్నరో టాసే డిసైడ్ చేస్తుంది. శిరీష, డక్కా నేనే నెంబర్ 1. నెంబర్ 1 కావాలంటే ఆవిడికి. సో మీకు డక్కు. And the episode winner is Sirisha. And నువ్వే ఇవాళ ఎపిసోడ్ విన్నర్ కాబట్టి దా నీకు స్పెషల్ గిఫ్ట్.
మీకోసం మా చంద్రముఖి తీసుకొస్తోంది ఒక అద్భుతమైన రిఫ్రిజిరేటర్. థ్యాంక్ యూ. సో ఆ ఫ్రిడ్జ్ కీస్ వారంటీ కార్డు ఇందులో ఉన్నాయి. కంగ్రాచులేషన్స్.